హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నాకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు. అది ఏంటంటే హౌ టు డౌన్లోడ్ మ్యాప్ అంట. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఎలా మ్యాప్ డౌన్లోడ్ చేయాలైతే వీడియో అయితే చేయమని అడిగారు. నేనైతే అతని కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో ఉన్న ఈ మ్యాప్ ని ఎలా చేంజ్ చేయాలో నేనైతే ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను. నీకైతే షార్ట్ లెంత్ అయితే వీడియో అయితే ఇచ్చేసాను. 3 minutes లో ఎలా మార్చేయాలో మీకైతే చూసేయండి ఈ వీడియోలో. ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కి మీరు నాకైతే చాలా అయితే హెల్ప్ఫుల్ అవుతారు. మీరు పెట్టే కామెంట్స్ అయితే నాకైతే బూస్టప్ గా ఉంటాయి. ఓకే, మనమైతే ఇప్పుడైతే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే అక్కడ కింద అయితే ఫోన్ ఐకాన్ అయితే మనకైతే చూపెడుతుంది. అదైతే మనమైతే ఆన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలా 7 ఐకాన్స్ అయితే చూపిస్తాయి. అందులో ఫస్ట్ ది ఫోన్ అయితే మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఫోన్ నొక్కితే మనకి ఏమేమి వస్తాయో. తర్వాత RGS టూల్, తర్వాత అంటే గ్యాలరీ ఉంటుంది. గ్యాలరీలో అయితే మనమైతే క్లాత్స్ అయితే అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. కార్స్ కలర్స్ కూడా ఇందులో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే సమ్మర్ కదా, నేనైతే సమ్మర్కి సరిపడే అవుట్ఫిట్ అయితే వేస్తున్నాను. బనీన్ అయితే వేసేద్దాం. సమ్మర్కి మంచి క్యాప్ ఒకటి, సన్ గ్లాసెస్ ఒకటి పెట్టేసుకుందాం. ఓకే, ఇంకేమైనా యాడ్ చేద్దామా? బ్యాగ్ అయితే వద్దు, మనకి సమ్మర్ తో లగేజ్ అయితే ఎక్కువ. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అయితే ఉన్నాయి, దాని మీద అయితే టచ్ చేసేద్దాం. ఎక్కడ పేస్ట్ అని వచ్చింది అక్కడైతే మనమైతే లింక్ అయితే పేస్ట్ చేసేయాలి. ఓకే, నాకు ఎర్రర్ అని ఎందుకు వచ్చిందంటే నేనైతే డేటా అయితే ఆన్ చేయలేదు. మీరు ఈ తప్పు అయితే చేయకండి, డేటా అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళి అయితే మళ్ళీ గేమ్ అయితే రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనమైతే గేమ్ లోకి అయితే మళ్ళీ వచ్చేసాము. ఇప్పుడైతే ఏం చేయాలంటే చెప్తాను. ఒకసారి ఇంటుండి అయితే మీరైతే బయటకు అయితే వచ్చేయాలి. ఓకే, ఇప్పుడైతే మనమైతే మొబైల్ అయితే ఓపెన్ చేసేయాలి. ఇక్కడ మొబైల్ ఓపెన్ చేస్తే మళ్ళీ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అయితే టచ్ అయ్యాలి. అక్కడైతే మనమైతే పేస్ట్ చేస్తే ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ఇలా వచ్చాక టైం అయితే వస్తుంది. మనకైతే పూర్తిగా 5 minutes కంప్లీట్ అయ్యాక మ్యాప్ అయితే డౌన్లోడ్ అవుద్ది. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. ఇదే అసలైంది. అప్పుడు మనం మ్యాప్ డౌన్లోడ్ అవుతున్నప్పుడు మనం అసలు ఏమేమి చేయకూడదు అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. మీరు అది డౌన్లోడ్ అవుతున్నప్పుడు ఎటువంటి చీట్ కోడ్స్ అయితే మధ్యలో అయితే టైప్ చేయకూడదు, ఎందుకంటే చీట్ కోడ్స్ అయితే టైప్ చేసినప్పుడు యాడ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడైతే మీకైతే చిరాగ్గా ఉంటుంది మధ్యలో యాడ్స్ అయితే ప్లే అయినప్పుడు. అందుకనే చీట్ కోడ్స్ అయితే ఏమీ కొట్టకూడదు. అంతవరకు మనకి ఇక్కడ ఉన్న కార్తో అయితే చుట్టూ సిటీ అంతా తిరిగి ఎంజాయ్ అయితే చేసేద్దాం. మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఓకే, నేనైతే ఇంకా టైం ఎంతసేపు అయితే ఉందంటే చూస్తున్నాను. ఇంకా మనకైతే 3 minutes అయితే ఉంది. ఓకే, టైం అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈలోగా మనం 3 minutes అయ్యేలాగా కార్తో ఏదో. ఇంకా మళ్ళీ మీరు ఈ రీలోడింగ్ టైంలో మీ డేటాను అయితే టర్న్ ఆఫ్ అయితే ఖచ్చితంగా చేయకూడదు, ఎందుకంటే మీరైతే టర్న్ ఆఫ్ అయితే చేస్తే ఎర్రర్ అయితే అప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ నుండి అయితే మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అందుకని మీ డేటాను అయితే మధ్యలో అయితే టర్న్ ఆఫ్ చేయి. నెక్స్ట్ ఇంకా మీరు ఈ గేమ్ నుండి అయితే బ్యాక్ అయితే ఖచ్చితంగా అవ్వకూడదు. మీరు ఈ గేమ్ నుండి బ్యాక్ అయిపోతే మళ్ళీ మీరు చేసిందంతా పోద్ది, అప్పుడు ఎర్రర్ మళ్ళీ చూపిస్తుంది. సో అందుకనే గేమ్ అయితే ఆడుతూనే ఉండాలి మీరైతే ఆ 5 minutes కూడా. అరే ఏంట్రా వీడు, నేను మాట్లాడుతుంటే నన్ను అయితే వచ్చేది గుద్దేశాడు. ఇప్పుడైతే నన్ను గుద్దినోడు కార్ అయితే నేనైతే లాగేసుకుంటాను. ఓకే, చూసేద్దాం నన్ను గుద్దినోడు ఎక్కడ ఉన్నాడు రా బాబు. రే నువ్వు కార్ నుండి దిగిరా, నా కార్ అయితే పూర్తిగా ధ్వంసం చేసి వీడైతే కార్లో అయితే ఉన్నాడు. నేనైతే వీడి కార్ని అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. అరే నువ్వు బయటకు రా, నువ్వు కార్ నుండి. ఓకే, నేనైతే వీడి కార్ని అయితే తీసేసుకున్నాను. ఏం పర్లేదు, వీడికైతే ఎలానే కావాలి. ఓకే, మనమైతే ఓ బాబోయ్ వీడినైతే నేను గుద్దేశాను. వాడు మళ్ళీ తిరిగి నా దగ్గర నుండి కార్ తీసుకోకముందే నేనైతే లగెత్తేయాలి. అరే బాబోయ్, నేనైతే ఒక అమ్మాయిని అయితే గుద్దేశాను రా బాబోయ్, చచ్చిపోయిందా? అరే బాబోయ్, దీనికి ఏదైనా అయితే నా పని అయితే కథం ఇంకా. ఓకే, మనమైతే దిగి అయితే చూసేద్దాం తనకి ఏమైనా అయ్యిందంటే. అరే బాబోయ్, తనైతే ఇక్కడ లేదు. ఓకే, మనమైతే ఇంకా ఎంత టైం ఉందో అయితే చూసేద్దాం. ఓకే, మనకైతే లోడ్ అయితే అయిపోయింది, అందుకని నేను గేమ్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే చూసేద్దాం. RGS టూల్లో అయితే నేను టైప్ చేశాను, డ్రోన్ అయితే టైప్ చేశాను. ఓకే, చూసారు కదా వచ్చేసింది అప్పుడే కొత్త మ్యాప్. మీకు కూడా ఈ మ్యాప్ లింక్ కావాలంటే ఈ వీడియోకి 1 dayలో 50 likes అయితే నేనైతే టార్గెట్ అయితే పెట్టేశాను. ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తే మీకైతే ఈ మ్యాప్ లింక్ అయితే ఇచ్చేస్తాను.